హలో మిత్రమా! గతంలో మనము మీ వయసు 50 దాటిందా? అని ఒక వీడియో చూసాము. అది 5 భాగాలుగా ఉంది. అందులో పార్ట్ 1లో ప్రతిరోజు పాటించాల్సిన అలవాట్లు అనే విషయాల గురించి మనం ఆ వీడియోలో తెలుసుకున్నాం. కానీ చూడని వాళ్ళకు పార్ట్ 1 లింక్‌ను కింద ఇస్తున్నాను. మీరు చూడండి. ఇక పార్ట్ 2 ప్రారంభించే ముందు ఒక చిన్న గమనిక. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ పద్ధతులు ఫాలో చేస్తూ ఒక సబ్‌స్క్రైబర్ తన బరువును, షుగర్ లెవెల్స్‌ను ఎలా తగ్గించుకున్నారో మెడికల్ రిపోర్ట్‌లో చూపిస్తూ అతనిచ్చే మెసేజ్ ఉంటుంది. తప్పనిసరిగా చూడండి. ఫార్వర్డ్ చేసి మీ శ్రేయోభిలాషులకు, మిత్రులకు తెలియజేయండి. వారి ఆరోగ్యాన్ని పెంపొందించండి. లైక్ ఇట్, షేర్ ఇట్, ఫార్వర్డ్ ఇట్. ఇప్పుడిక పార్ట్ 2 మొదలుపెడతామా? ఇందులో ఈ పార్ట్ 2లో ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవాల్సిన విషయాల గురించి నేర్చుకుంటాం. నేను చెప్పబోయే విషయాలు కొత్తవి కావు. మీకు తెలిసినవే. నేనేం కొత్తగా చెప్పట్లేదు. 50 ఏళ్ళు దాటాక ఏమవుతుందంటే శరీరానికి కావాల్సిన పోషకాలు తగ్గిపోతాయి. కానీ మంచి ఆహారం తింటే మీరు యవ్వనంగా, ఉత్సాహంగా జీవించవచ్చు. అందులో ముఖ్యమైనవి ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవాల్సినవి ఏమిటంటే ఆకుకూరలు. పాలకూర, చుక్కకూర ఇక చెప్పుకుంటూ పోతే మీకు చాలా ఉన్నాయి. ఇక కూరగాయలు, టొమాటో, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ గూడా మీకు తెలిసినవే. తాజా పళ్ళు, జామ, అరటి, యాపిల్స్ ఇలాంటియన్నీ. నట్స్ తీసుకున్నట్టయితే బాదం నట్స్, క్యాష్యూ నట్స్, వాల్‌నట్స్ ఇలాంటియన్నీ చూసుకోవచ్చు. ఇక చిరుధాన్యాలు, ఊదలు, కొర్రలు, జొన్నలు, సామలు, ప్రోటీన్ తీసుకున్నట్టయితే వెజిటేరియన్‌కు పన్నీర్ ఉంది, పప్పులు చాలా ఉన్నాయి. కానీ నాన్ వెజిటేరియన్‌కు ఎగ్స్ ఉన్నాయి, ఫిష్ ఉంది, చికెన్ ఉంది. ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. వీటి గురించి మీకు తెలియదా ఒకసారి ఆలోచించండి. మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. తెలియటం కంటే ఆచరణ ముఖ్యం. మీ గుండె మీదే చేసుకొని చెప్పండి. ఎంతమంది మీరు ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి ఈ కింద. మన ఋషులు ఏం చెప్తారంటే చిరం శృణోతి అంటే తెలిసిన విషయాలైనా మళ్ళీ మళ్ళీ వినండి అని అంటుంటారు కాబట్టి మీకు నేను ఈ విషయం ఒకసారి ఆలోచించండి. మిత్రమా, మీరు తినే పదార్థాలే మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి లేదా నాశనం చేస్తాయి. మీ ప్లేట్‌లో రంగులు కనిపిస్తే మీ ఆరోగ్యం వెలుగులో ఉంటుంది. ఇంకా వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక ముందుగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వీటి గురించి తెలుసుకుందాం. ఇవి ప్రతిరోజు తప్పక తినండి. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఒక్కసారి ఆలోచించండి. 'మురళీ మోహన్' సినిమా యాక్టర్ ఉన్నాడు. రోజు తన భోజనంలో ఒక ఆకుకూర, ఒక కాయగూర తింటాడు. కాబట్టి ఇప్పుడు 80 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా, యవ్వనంగా ఉన్నాడు. ఆ, అంటే మా ఇంట్లో అక్కడ మా అమ్మ వంటలో కానీ ఇక్కడ మా ఆవిడ వంటలో కానీ ప్రతిరోజు ఆకుకూర అనేది కంపల్సరీ అండి. పప్పును ఆకుకూర, పప్పు చుక్కూర, పప్పు తోటకూర, ఆకుకూర కంపల్సరీ. ఆకుకూర కంపల్సరీ. ఫస్ట్ ఆకుకూరతోనే స్టార్ట్ చేస్తాం. మీరు ఫాలో అవ్వండి. మీరు కూడా అలాగే ఉండండి. నేనైతే అలాగే ఉంటున్నాను. అలాగే రోజు సీజనల్ ఫ్రూట్స్ తింటే ఎసెన్షియల్ విటమిన్స్ అన్నీ దొరుకుతుంటాయి. మినరల్స్, ఫైబరు అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. దాంతో మనకు ఆరోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక నట్స్ అండ్ సీడ్స్ గురించి తెలుసుకుందాం. మీకు తెలిసినయే బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవి చిన్నవే కానీ శరీరానికి శక్తినిచ్చే బంగారు రత్నాలు. నేను ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో రోజు డ్రై ఫ్రూట్ పౌడర్‌తో పాటు ఓట్స్ కలుపుకొని తింటాను. మీరు తీసుకోండి. ఊరికే దోసలు, ఇడ్లీలు, వడలు ఇవి కాదు ముఖ్యం. అది బాగా గుర్తుపెట్టుకోండి. రోజుకు ఒక పండు, పిడికెడు నట్స్ అండ్ సీడ్స్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో గ్యారంటీగా ఉంటుంది. ఇక చిరుధాన్యాలు. ఇవి అత్యంత ముఖ్యమైనవి. మిల్లెట్స్ అంటాం వీటిని. మర్చిపోవద్దు మిత్రమా. రాగి, జొన్న, సజ్జ, కొర్ర ఇవి మన పూర్వీకుల శక్తి రహస్యం. పిండి పదార్థాల బదులు వీటిని వాడండి. వీటిలో చాలా ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలో చక్కెర స్థాయి నియంత్రిస్తాయి. ఒకవేళ మీరు పొట్ట బాగా తగ్గించాలనుకుంటే మాత్రం ఈ మిల్లెట్స్‌ని వాడి చూడండి. మీలో మార్పు వస్తుంది. ఆ తేడా మీరు గమనిస్తారు. ఒక సబ్‌స్క్రైబర్ చిరుధాన్యాలు వాడి హెచ్‌బీఏవన్సీ మరియు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎలా తగ్గించుకున్నాడో ఆయన మాటల్లో వినండి ఇప్పుడు. చిరుధాన్యాలు ఆరోగ్యానికి వరధాన్యాలు. చిరుధాన్యాలు ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. 2021లో నా హెచ్బిఏవన్సి షుగర్ లెవెల్ 7.1 ఉన్న షుగర్ లెవెల్ క్రమంగా చిరుధాన్యాలు వాడకం వల్ల తగ్గి ప్రస్తుతం నా హెచ్బిఏవన్సి 5 ఉందన్నమాట. దీనివల్ల అనేక లాభాలు, బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఆహారంలో భాగంగా చిరుధాన్యాలను తినండి. ఇక చివరగా ప్రోటీన్. ఇది శరీరానికి బలాన్నిస్తుంది. ప్రోటీన్స్ మన కండరాలను బలంగా ఉంచి యూత్‌ఫుల్‌నెస్‌ని పెంచుతాయి. పటుత్వాన్ని పెంచుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే పప్పులు, శనగలు, పెసర్లు, గుడ్లు, మీకు నాన్ వెజ్ అయితే చికెన్, మటన్ ఇలాంటివి ఏదైనా తీసుకోవచ్చు. బట్ బెటర్ ఏంటంటే ఈ ప్రోటీన్ ఎలా తీసుకోవాలి?
మీ బాడీ బరువుకు సమానమైన గ్రాముల ప్రోటీన్ తీసుకోండి. నేనైతే రోజు ఖచ్చితంగా ఒక 30 గ్రామ్స్ ప్రోటీన్ షేక్ వాడతాను. ఎందుకంటే ఎక్కువగా వెజిటేరియన్స్‌కి ప్రోటీన్ దొరకడం కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి మీరేం చేయాలి ప్యూర్ వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా మీరు 30 గ్రామ్స్ వే ప్రోటీన్ డాక్టర్ సలహాతో తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవి మీ రోజువారీ ఆహారంలో భాగమైతే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. యవ్వనం పునరుజ్జీవిస్తుంది. తినే ఆహారమే మీ ఔషధం కావాలి. ఆరోగ్యమే అసలైన సంపద అని తెలుసుకోవాలి. మీ మిత్రుడుగా గణేష్ కుమార్, సైకాలజిస్ట్. ఇలాంటి ఆరోగ్య వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో థర్డ్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఆ థర్డ్ పార్ట్‌లో రోజు తగ్గించాల్సినవి ఏమున్నాయి వీటి గురించి తెలుసుకుందాం. లైక్ ఇట్, షేర్ ఇట్, ఫార్వర్డ్ ఇట్. స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ. థాంక్ యూ వెరీ మచ్. బై బై.